హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టి చామ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో డిఎస్సి వారికి సంబంధించి బయాలజీ మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ చూద్దాం ఫ్రెండ్స్. డిఎస్సి మాత్రమే కాకుండా ఇంకా ముందు వచ్చే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, వెళ్దాం. గొంతు భాగంలో ఉండే అతిపెద్ద గ్రంథి థైరాయిడ్. ఓకేనా? నెక్స్ట్, మెదడులో ఉండే గ్రంథి ఏది? పిట్యూటరీ. కింది వాటిలో కోపోద్రేకాలకు సంబంధించిన గ్రంథి ఏది? అడ్రెనలిన్. శరీరంలో అతిపెద్ద అంతఃస్రావ గ్రంథి ఏది? థైరాయిడ్. ఓకేనా? థైరాయిడ్. హార్మోన్లను ఉత్పత్తి చేయని గ్రంథి ఏది? కాలేయం. పోరాడే లేదా పలాయనం చెందే గ్రంథి ఫైట్ అండ్ ఫ్లైట్ గ్లాండ్గా దేని పిలుస్తారు? అడ్రినలిన్. ఓకేనా? అడ్రినలిన్. శరీరంలో కార్బోహైడ్రేట్లను జీర్ణం చేయడానికి తోడ్పడే హార్మోన్ ఏది? కార్టిసోల్. ఓకేనా? కార్టిసోల్. నెక్స్ట్, శరీరంలో ఆకలి, దాహం లాంటి వాటిని నియంత్రించే మెదడులోని భాగం ఏది? హైపోథలామస్. మానవ శరీరంలో Na+ అయాన్లను నియంత్రించే హార్మోన్ ఏది? ఆల్డోస్టిరాన్. పారాథైరాక్సిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి? టిటానీ. శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది? కాలేయం. థైరాక్సిన్ ఉత్పత్తికి అవసరమైన మూలకం అయోడిన్. ఓకేనా? నెక్స్ట్, థైరాక్సిన్ లోపం వల్ల పెద్దవారిలో వచ్చే వ్యాధి ఏది? గాయిటర్. ఓకేనా? గాయిటర్ ఫ్రెండ్స్. వంధ్యత్వానికి కారణమైన హార్మోన్ ఏది? వంధ్యత్వం అనగా స్టెరిలిటీ. ఓకేనా? ఇది టెస్టోస్టిరాన్. టెస్టోస్టిరాన్ ఇన్ మేల్స్. ఓకేనా? ACTH అడ్రినోకార్టికోట్రాఫిక్ హార్మోన్ను ఉత్పత్తి చేసే గ్రంథి పిట్యూటరీ. ఓకేనా? పిట్యూటరీ. FSH అనగా ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ నిర్వహించే విధి ఏమిటి? అండకణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. క్లోమ గ్రంథిపై పరిశోధన చేసిన శాస్త్రవేత్త పాల్ లాంగర్ హ్యాన్స్. ఓకేనా? పాల్ లాంగర్ హ్యాన్స్. మానవుడి సాధారణ పెరుగుదలపై ప్రభావం చూపే హార్మోన్ ఏది? పెరుగుదల అనగా గ్రోత్. ఓకేనా? ఏంటి? థైరాక్సిన్. యుక్త వయసులో కంఠంలోని మార్పునకు కారణమైన హార్మోన్ ఏది? టెస్టోస్టిరాన్. టెస్టోస్టిరాన్ ఇన్ మేల్స్. ఓకేనా? కంఠంలో అంటే వాయిస్ చేంజెస్ అనేది జరుగుతుంటాయి. కోపం ఎక్కువ కావడానికి కారణమైన హార్మోన్ ఏది? అడ్రినలిన్. డయాబెటిస్ ఇన్సిపిడస్ వ్యాధికి కారణమైన హార్మోన్ ఏది? అందరూ ఇన్సులిన్ పెడతారు కానీ ఇన్సులిన్ కాదు, వాసోప్రెసిన్. ఎముకల పెరుగుదలపై ప్రభావం చూపే హార్మోన్ ఏది? సోమాట్రోఫిన్. ఓకేనా? సోమాట్రోఫిన్. రక్తపీడనం, బ్లడ్ ప్రెషర్ పెరగడానికి కారణమైన హార్మోన్ ఏది? వాసోప్రెసిన్. పాల ఉత్పత్తికి తోడ్పడే హార్మోన్ ఏది? ప్రొలాక్టిన్. అంటే బేబీకి పాలు ఇవ్వడానికి మదర్కి ఉపయోగపడే హార్మోన్ ఏదంటే ప్రొలాక్టిన్. పిట్యూటరీ గ్రంథి ఏ భాగంలో ఉంటుంది? సెరెబ్రమ్. గ్లూకాగాన్ హార్మోన్ ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? క్లోమం. ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే కణాలేవి? బీటా కణాలు. చర్మంపై వెంట్రుకలు నిక్కబొడుచుకోవడానికి అంటే గూస్బంప్స్ అంటారు కదా, కారణమైన హార్మోన్ ఏది? అడ్రినలిన్. ఇన్సులిన్ హార్మోన్ విధి ఏమిటి? రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. మొక్కల్లో విత్తనాలు లేని ఫలాలు ఏర్పడటానికి తోడ్పడే హార్మోన్లు ఏవి? జిబ్బర్లిన్లు. జిబ్బర్లిన్స్ అని కూడా అంటారు. ఫలాలు రాలిపోవడానికి కారణమైన హార్మోన్ ఏది? ఇది అబ్సెసిక్ ఆమ్లం. నెక్స్ట్, విత్తన సుప్తావస్థను ప్రేరేపించే హార్మోన్ ఏది? అబ్సెసిక్ ఆమ్లం. నెక్స్ట్,
కలుపు మొక్కలను చంపడానికి ఉపయోగించే హార్మోన్ ఏది? ఆక్సిన్లు. ఓకేనా. నెక్స్ట్ బోల్టింగ్లో తోడ్పడే హార్మోన్ ఏది? జిబ్బర్లిన్లు. మొక్కల్లో మరుగుజ్జుతనాన్ని తొలగించడానికి ఉపయోగపడే హార్మోన్ ఏది? జిబ్బర్లిన్లు. నెక్స్ట్ అగ్రాధిక్యాన్ని చూపే హార్మోన్ ఏది? ఆక్సిన్. ఓకేనా, ఆక్సిన్స్. మొక్కల్లో కాండం దేన్ని చూపుతుంది? కాంతి అనువర్తనాన్ని చూపుతుంది. హార్మోన్ అనే పదాన్ని వాడుకలో తెచ్చింది ఎవరంటే స్టార్లింగ్. ఓకేనా, స్టార్లింగ్. శిశువు జన్మించే ప్రక్రియలో తోడ్పడే హార్మోన్ ఏది? ఆక్సిటోసిన్. ఓకేనా, ఇలా కూడా ఇవ్వడం జరుగుతుంది. LH అనగా లూటినైజింగ్ హార్మోన్ అంటారు. FSH అనగా ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. చిన్నపిల్లల్లో బుద్ధిమాంద్యం ఏర్పడడానికి కారణమైన హార్మోన్ ఏది? థైరాక్సిన్. ఓకేనా ఫ్రెండ్స్. మిక్సోడిమా వ్యాధి దేని లోపం వల్ల వస్తుంది? థైరాక్సిన్. ఎమర్జెన్సీ హార్మోన్ అని దేన్ని పిలుస్తారు? అడ్రినలిన్. ఓకేనా. టెస్టోస్టిరాన్ను ఉత్పత్తి చేసే కణాలు ఏవి? ఏంటి? లీడింగ్ కణాలు, లీడింగ్ సెల్స్ అని కూడా అంటాం ఇంగ్లీష్లో. బాలగ్రంథి థైమస్ మానవ శరీరంలో ఎక్కడ ఉంటుంది? గుండె సమీపంలో. కింది వాటిలో వినాళ గ్రంథి కానిది ఏది? ప్యాంక్రియాస్. ఓకేనా, ప్యాంక్రియాస్. అతి ప్రధాన గ్రంథి మాస్టర్ గ్లాండ్గా దేన్ని పేర్కొంటారు? ఇది చాలా ఈజీ బిట్. దేన్ని పేర్కొంటారు? పిట్యూటరీ. ఓకేనా, పిట్యూటరీ. అనిషేక ఫలనం జరగడానికి కారణమైన హార్మోన్లు ఏవి? జిబ్బర్లిన్లు. ఓకేనా, జిబ్బర్లిన్స్. పత్రాల వయస్సును పెంచే హార్మోన్ ఏది? సైటోకైనిన్స్. ఓకేనా, సైటోకైనిన్స్. విత్తనాలు త్వరగా మొలకెత్తడానికి ఉపయోగపడే హార్మోన్ ఏది? జిబ్బర్లిన్స్. ఓకేనా, జిబ్బర్లిన్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోలు కూడా మేము చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.